హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మినీ వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడ పిల్లల్ని రెడీ చేసేసి టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. వాళ్ళకి ఈరోజు రొట్టు అండ్ టమాటో చట్నీ అయితే చేసాము. ఇక్కడ మా పాప అయితే మీకు హాయ్ అని చెప్తుంది. తను కూడా రొట్టు అయితే తనకు కూడా పెట్టేశానండి. తనైతే ఇంకా చక్కెర వేసుకుని తింటానమ్మా అని అన్నది. ఇంకా చక్కెర రొట్టు కొంచెం చట్నీ అయితే వేసి ఇంకా పాప కూడా తినిపించేశాను. కొంచెం డల్గా ఉందండి. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి కొంచెం ఏడుస్తూనే ఉంది. దేనికి అనేది కారణం ఉండదన్నమాట. ఇంకా ఏదో ఒక దానికి ఏడవాలి అంతే. ఇంకా పిల్లల్ని చక్కగా అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళకి పాలు కూడా కలుపుతున్నానండి. డైలీ మార్నింగ్ పాలు కూడా ఇస్తాను వాళ్ళకి. ఇంకా ఇక్కడైతే పాలు అయితే కలుపుతున్నాను. మా పాప అయితే పాలు తాగడానికి చాలా సతాయిచ్చేస్తుందండి, తాగదు సరిగ్గా. నేను బెల్లం వేసి మంచిగా మిరియాలు వేసి మరీ ఇస్తానండి, అయినా అవి కూడా తాగదు. చాలా తక్కువ తాగుతుంది అనమాట. ఇంకా అందుకని ఒక గ్లాస్ అయితే కలుపుతానండి ఇద్దరికి కలిపి. ఇంకా ఆఫ్ అయితే చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఈవినింగ్ కూడా ఇస్తాను పిల్లలకి. ఇంక ఇక్కడైతే పాలైతే కలిపేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నానండి. చాలా డేస్ అయితే అయిపోయింది నేను వీడియోస్ అయితే పోస్ట్ తీయలేదండి. హెల్త్ కూడా సరిగ్గా లేక నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. ఇంకా ఇక్కడైతే పాలైతే పిల్లలకైతే ఇచ్చేస్తున్నానండి. వాళ్ళైతే పాలు కూడా చక్కగా తాగేస్తున్నారు. స్టీల్ గ్లాస్లో ఇస్తే నాకు స్టీల్ గ్లాస్ వద్దు, నాకు ఈ గ్లాసే కావాలి అని ఇంకా అందులో వేయించుకుని అయితే తాగుతుంది. ఇంకా ఇందులో అయితే ఏముందిలే అని అయితే ఇంకా ప్లాస్టిక్ గ్లాసులు అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను. బాగా చల్లారబెట్టే ఇచ్చేస్తున్నానండి. ఇంకా టైం అయితే 8:45 అయితే అవుతుందండి. ఇక్కడ ఇంకా 20 మినిట్స్ అయితే ఉంది పిల్లలకి. ఇంకా ఈ లోపైతే కిందకి వెళ్ళి కింద కొంచెం సేపు వాళ్ళ తాతయ్య వాళ్ళతో అయితే ఆడుకుంటారు. ఆడుకుని అయితే వాళ్ళైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా మా అమ్మాయి కూడా ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది ఇక్కడ నాకు. ఇక్కడ గోడల మీద అవన్నీ ఏంటి అని అనుకోవచ్చు. మా పాప మా బాబు ఇద్దరు కూడా చిన్నప్పుడు అవన్నీ గీసినాయండి. ఇంకా ఇప్పుడైతే పెయింట్ అయ్యి వేయిద్దామని అనుకుంటున్నాము, చూడాలి. ఇంకా మా అమ్మాయి చూసారు కదా ఇక్కడ ఎలా వెళ్తుండో డల్గా. మార్నింగ్ నుంచి అలాగే ఉందండి. ఏదో ఒక కారణం ఉండదండి ఏడవడానికి, ఏదో ఒక దానికి ఏడుస్తుంది, కారణం చెప్పదు. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా ఎందుకు అలా ఏడుస్తున్నావు అన్నా కానీ ఆయనకు కూడా సమాధానం చెప్పదు. ఇంకా చూసారు కదా ఎంత డల్గా వెళ్తుందో కిందకి. నాకే చాలా అనిపించింది, కానీ ఇంకా తప్పదు కదా, స్కూల్కి అయితే పంపించాలి. ఇంకా అందుకని ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. గిన్నెలు అవన్నీ నైట్ కూడా కడగలేదండి, హెల్త్ సరిగ్గా బాగాలేక. ఇంకా పాలు అవన్నీ ఇంకా అలాగే ఉంచేసాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ కూడా 1 వీక్ అయిందండి కడిగి. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను నేను. మా వారైతే కర్రీ నేను చేస్తానులే, నువ్వు పడుకోని అయితే అన్నారు. ఇంకో ఇక్కడ బంగాళదుంపలు టమాటా ఆనియన్ అనమాట. తను బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేస్తాను నేను అని చెప్పారు. ఇంకా తనైతే చేస్తున్నారనమాట. నేనేమి అంత వీడియో ఏం తీయలేదండి, జస్ట్ పక్కన నుంచొని ఏదో చిన్న క్లిప్ అయితే తీసాను అంతే. ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకున్నాక, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, మసాలా ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇంకా మా దగ్గర అవన్నీ ఇప్పుడు పట్టినవి ఏమీ లేవన్నమాట. ఇంకా నార్మల్గా ఇంకా వేసేసామన్నమాట. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత టమాటా వేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టేసి పంపించేసాను. తర్వాత మేమైతే లంచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ. మా వారు వీడియోస్ తీయడానికి అంత ఇష్టపడరండి, ఇంకా అందుకనే తీయలేదు. ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు పడుకున్నాము. పడుకుని లేచాక మా అమ్మాయి అయితే వచ్చేసిందండి. తనైతే డ్రెస్ చేంజ్ చేసేసి పాలు అయితే ఇచ్చేసానండి. తను ఇక్కడ డ్యాన్స్ అనమాట, కూచిపూడి డ్యాన్స్ అయితే నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే.
మేము సంగీతం క్లాసు మాట్లాడామని చెప్పాను కదండి ఒక వీడియోలో, వెళ్ళి మాట్లాడాము వచ్చేసాము. తను నెక్స్ట్ వీక్ నుంచే పంపించండి అని కూడా చెప్పారనమాట అక్కడ. ఇక్కడ పంపిద్దాము అని అనుకున్నాం, ఒక్కరోజు వెళ్ళిందంతే. నెక్స్ట్ డే ఇంకా వెళ్ళనంటే వెళ్ళనని ఏడుపండి. తీసుకెళ్ళి మరీ డ్రాప్ చేసి కొంచెంసేపు కూర్చున్నాం కూడా మేము. అయినా కానీ అస్సలు ఉండలేదండి ఏడుపు. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అయితే అన్నారు మా వారు. ఫస్ట్ అయితే నేనే నేర్చుకుంటాను అని అనింది. ఇంకా తర్వాత ఎందుకో మరి అస్సలు వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. సరేలే అని ఇంకా 1 ఇయర్ తర్వాత చూద్దామని నేను కూడా ఇంకా వదిలేశానండి. ఇంకా ఇక్కడైతే పిల్లలకి మ్యాగీ అయితే చేస్తున్నాను. మా అబ్బాయి కూడా వచ్చేసాడండి. ఇంకా వాడు మ్యాగీ అడిగాడనమాట. ఇంకా సింపుల్గానే చేసేస్తున్నానండి. ఏమి వేయకూడదు ఇందులో, క్యారెట్ కానీ ఆనియన్స్ ఏం వేసినా వాళ్ళు తినరు. ఇంకా సింపుల్గానే ఇక్కడ మ్యాగీ అయితే చేసేసాను అనమాట, ఈపీ మ్యాగీ. ఇంకా నాకు కూడా తినాలి అనిపించింది. నా వాయిస్ అనేది అస్సలు బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేక నేను కొంచెం బాగా కోల్డ్ కూడా చేసిందండి, అందుకని ఇలా ఉంది నా వాయిస్ అనేది. ఇంకా కొంచెం స్కిప్ అయితే చేసేది. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి. వాడు మార్నింగ్ టిఫిన్ పెట్టినా కూడా తినేస్తాడనమాట. కానీ ఎక్కువ చేయను, ఎప్పుడైనా చేస్తాను అంతే. ఇంకా ఇక్కడ నేను కూడా పెట్టుకుని అయితే తినేస్తున్నాను. ఇంకా మ్యాగీ తినేసిన తర్వాత పిల్లలకైతే హోంవర్క్ అయితే ఉందండి. వాళ్ళైతే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. మా అబ్బాయి హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప హోంవర్క్ అయితే చేసుకుంటుందండి. తను హ్యాండ్ రైటింగ్ నీట్గా రాసుకుంటుంది. మనం పక్కన ఉండి చెప్పాలి అంతే, వర్డ్స్ అయ్యి చెప్తే తను రాస్తుంది అనమాట. మా పాప యూకేజీ అయితే చదువుకుంటుంది. ఇంకా హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ ట్యూషన్కి అయితే తీసుకెళ్తున్నారు. వాళ్ళ పిన్ని చెప్తారండి ట్యూషన్. ఇంకా ఇక్కడ నేను హోంవర్క్ చేపించి పంపిస్తాను, ఇంకా తను చదివిపిస్తుంది అనమాట. మా వారు ఇక్కడే దగ్గరలోనే అయితే వర్క్ చేస్తున్నారండి. ఇంకా అందుకని కాల్ చేశాను అనమాట, డ్రాప్ చేస్తారా పిల్లల్ని అని. సరే అని ఇంకా తనైతే వచ్చారు. మ్యాక్సిమం మా మావయ్య గారు తీసుకెళ్తారండి, లేదా నేను తీసుకెళ్తాను. మా వారైతే టైంకి అయితే ఇంట్లో ఉండరనమాట, ఎక్కువ బయటే వర్క్ అని తిరుగుతూ ఉంటారు. ఇంకా దగ్గరలో ఉన్నారు కదా అని ఇంకా కాల్ చేశాను. ఇంకా వచ్చైతే ఆయన అయితే తీసుకెళ్తున్నారండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రైస్ అయితే పెట్టుకున్నానండి. పిల్లలకి ఎగ్ రైస్ చేయాలన్నమాట. వాళ్ళు ఆలు కర్రీ తినని చెప్పేశారు. ఇంకా రైస్ అయితే వండేసుకున్నాను. ఇక్కడ మొక్కల్ని చూపిస్తున్నానండి. ఇంకా వాళ్ళైతే ట్యూషన్ టైం అయితే అయిపోయిందండి, 8:30 అలా అవుతుంది. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందండి. ఇంకా బయట వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే వచ్చేసారండి. వాళ్ళైతే టీవీ అయితే చూస్తున్నారు. పిల్లలకి ఎగ్ రైస్ చేయమని అడిగారండి వాళ్ళు. ఇంకా ఈలోపు ఎగ్ రైస్ అయితే వేడివేడిగా చేద్దామని నేను ముందే చేయలేదు. ఇంకా ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కర్రీ అయితే ఉంది, మాకైతే సరిపోతుంది. ఇంకా పెరుగు అది వేసేసుకుని తినేద్దాంలే అన్నట్టు మేమైతే ఇంకా పిల్లలకి ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఎగ్ రైస్ కూడా సింపుల్గానే చేసేసానండి. ఇంకా అందులో ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ ఎగ్, సాల్ట్, పసుపు, కారం అనమాట. ఇంకా ఏం పౌడర్, మసాలా పౌడర్ ఏది వేసినా వాళ్ళు అంత ఇష్టంగా తినరు. కరివేపాకు, కొత్తిమీర వేసినా తినరండి. ఇంకా వాళ్ళకనే సింపుల్గానే చేసేసాను ఇక్కడ.